ఇది పెద్ద చిన్న యవనస్తులు తేడానే లేదు. ప్రతి ఒక్కరము బంధించబడ్డాము, ప్రతి ఒక్కరము ఎన్స్లే. పెద్దవారైతే వార్తల తర్వాత వార్తలని అడిక్ట్ అయిపోయి ఉన్నారు, బానిసలుగా అయిపోయి ఉన్నారు, అయోమయ పడుతున్నారు, కొనుక్కొని వస్తున్నారు, భయాలు కొని తెచ్చుకుంటున్నారు, చూసి భయాలు తెచ్చుకుంటున్నారు, చూసి చింతపడుతున్నారు, చూసి వినకూడాల్సింది విని ఇంకా చింతిస్తున్నారు. అదే సమయము దేవుని దగ్గర పెడితే ఎంత ఆనందము, ఎంత తృప్తి, ఎంత సంతోషము, ఎంత సిద్ధపాటు దేవుని రాకడ గురించి ఉంటుంది కదా. ఆ సమయం ఎందుకు దేవునికి కేటాయించకూడదు? ఆ సమయం ఎందుకు దేవునితో గడపకూడదు? ఫోన్ కాదండి, ఫోన్ పక్కన పెట్టి దేవుడిచ్చిన మనుషులు, మీరు చేయాల్సిన పనులు, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో అది చేయండి. అనుకుంటున్నారు ఈ ఫోనే కదా, చిన్నదే కదా అని అనుకుంటున్నారు. కానీ బిహైండ్ దట్ who is who's leading you to watch that? who is leading you? ఏదైతే చూడకూడదో అది చూసేలా చేపిస్తుంది ఎవరంటే అపవాది. కానీ మీలో ఆత్మ పురుషుడు బలంగా ఉన్నాడంటే, పరిశుద్ధాత్ముడు బలంగా ఉన్నాడంటే యూ కెన్ ఈజీలీ స్నాప్ ఇట్ లైక్ దట్. ఈజీలీ దేవుని ఎడల నేను ఇటువంటి అసహ్యమైన కార్యం ఎలాగ చేయగలుగుతాను అని యోసేపు చెప్పాడు కదండి. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? చూసిన వెంటనే నేను దీనికి లోబడను, నేను దీనివల్ల లోపరచబడను, ఐ విల్ నాట్ బీ ఎన్స్లేవ్డ్ బై దిస్, ఐ విల్ నాట్ బికమ్ అ స్లేవ్ ఆఫ్ దిస్. ఐ నో బెటర్ దెన్ దాట్. మై గాడ్ ఇస్ మై రిడీమర్. నా దేవుడు నన్ను విడిపించగలిగిన సమర్థుడు, నా దేవుడు నాలో ఉన్నాడు. ఐ కెన్ ఓవర్కమ్ దిస్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అని మనం అందరం బాగా చెప్తుంటాం, బాగా అలవాటైంది. బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంకర్ ద సిన్ ఇన్ యువర్ హ్యాండ్? మీ చేతిలో ఉన్న పాపాన్ని జయించగలుగుతున్నారా? మీ కళ్ళ ముందున్న పాపాన్ని జయించగలుగుతున్నారా? మీ చేతుని మీ కంట్రోల్లో పెట్టగలుగుతున్నారా? మీ కంటి చూపుని మీ కంట్రోల్లో పెట్టగలుగుతున్నారా? మీ మనసు, మీ తలంపులు, మీరు వినేది మీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారా? పరీక్షించుకుందామా?